ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చికెన్ కర్రీకి ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 నిమ్మకాయలు తీసుకొని చక్కగా మనకు కావలసిన పద్ధతిలో మనం చక్కని మసాలా వేసుకొని లవంగం, పట్ట, దాల్చిన చెక్క, వెల్లుల్లి మసాలా, పెరుగు మొత్తం వేసుకొని చక్కగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగనిచ్చిన తర్వాత అందులోనే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఆ ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ మొత్తాన్ని అందులో వేసేయాలండి. తర్వాత అందులోనే పసుపు, అందులోనే కొద్దిగా ఉప్పు, కారం మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టి ఇంకా టేస్ట్ అదిరిపోద్దండి. ఇప్పుడు చూడండి, మనం పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా మొత్తం అందులో వేసామా? చూడండి ఎంత చక్కగా కర్రీ ఎంత చూడముచ్చటగా ఎంత ట్రెడిషనల్ గా కనిపిస్తుందండి. ఇలా బాగా మనం కర్రీని మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపి దాని మీద లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆ వచ్చే టేస్టే వేరే లెవెల్ అండి. అందులోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోవాలండి. తర్వాత కూర బాగా మగ్గనివ్వాలండి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించిన తర్వాత దాంట్లోనే కొద్దిగా నిమ్మరసము, పసుపు మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కూర మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కూర మగ్గిన తర్వాత అందులో దానికి సరిపడినన్ని నీళ్ళు వేసేయాలండి. నీళ్ళు వేసిన తర్వాత కూర బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకు మసాలా పట్టుకొని బాగా ఎర్రగా చక్కగా కనిపిస్తుందండి. అలా అయిన తర్వాత కూర సిమ్లో పెట్టేసి వాటర్ వదలాలండి. తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత కూర సిమ్లో పెట్టేసి బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలండి. ఇంకా చూడండి, మనకి పసందైన కోడి కూర